హైదరాబాదులో ఏదైతే ఇప్పుడు హెచ్సియు భూములు గొడవ, హెచ్సియు వాళ్ళు మా భూమి అంటారు, అబ్బాయి అది కాదు ప్రభుత్వం అందంటారు. యాక్చువల్గా దాని వెనకాల అసలు నిజమేంటి? ఇందులో చంద్రబాబు గారి పేరు వస్తుంది బయటికి. అయితే ఆయన తిన్నారని కాదు, ఇక్కడ ఆయన ఇచ్చారన్నది, తినడానికి అవకాశం ఇచ్చారన్నటువంటిది. 2500 ఎకరాలు హెచ్సియుకి ఆ రోజున యూనివర్సిటీ ప్లస్ పరిశోధన వ్యవస్థల కోసం ఇందిరాగాంధీ ఇచ్చింది. వాడింది ఈడ్చిపెడిదంతే 50 ఎకరాలు ఉన్నదేమో. మిగతా దాంట్లో ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకున్నయ్యా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడిచినాయి బోల్డ్ అని కనబడతాయి. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఈ భూములు ఏదైతే అడవి మారింది, అడవిలాగా అడవిని నాశనం చేస్తున్నారు, జింకలను చంపేస్తున్నారు, నెమళ్ళని చంపేస్తున్నారు, ఇదంతా చర్చ నడుస్తుంది. అక్కడేమో అడవి హైదరాబాద్ నడిబొడ్డులో అడవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, లేదా అడవిలో హైదరాబాద్ పుట్టిందా, ఇవన్నీ చర్చ నడుస్తుంటాయి. అవి పక్కన పెడితే వాస్తవంగా అది ఐఎంజీ అనే సంస్థకి, ఒరిజినల్ ఐఎంజీ అని కాకుండా ఒరిజినల్ ఐఎంజీకి ఇస్తున్నాం, తద్వారా మన క్రీడాభివృద్ధి, క్రీడా సంస్థల నిర్వహణ, ఇక్కడ క్రీడాకారులకు ఊతం అంటూ చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఐఎంజీ పేరుతో దాని పక్కన ఇంకో చిన్న 2 ముక్కలు యాడ్ చేసినటువంటి ఒక వ్యక్తి బిల్లీరావు అనేటటువంటి వ్యక్తికి బాబుగారి అధికార యంత్రాంగాన్ని మోసం చేసినటువంటి అతను ఐఎన్జీ అనేది ముందు వచ్చేటట్టు పెట్టి ఆ పక్కన ఇంకో 2 ముక్కలు యాడ్ చేశారు. అలాంటి దాంతో భూముల్ని కేటాయించడం జరిగింది. ఆ భూములు తీసుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి అరాచకమే అక్కడ ప్రధానమైనటువంటి దాన్ని అప్పట్లో ప్రశ్నించిన రాజశేఖర రెడ్డి ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చాక ఆ పర్మిషన్ని రద్దు చేశాడు, ఆ కేటాయింపులు రద్దు చేశాడు. అప్పట్లో ఆ రద్దు మీదన కోర్టుకు వెళ్తే ఆ కోర్టు కొట్టివేసింది ఎవరికైతే కేటాయించబడిందో వాళ్ళకి, అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని అంగీకరించింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ భూమి వచ్చింది. ఆ రోజుల్లో అక్కడ 25 లక్షలు 50 లక్షలు ఉండుంటుంది, లేదా 1 కోటి రూపాయలు ఉండుంటుంది. ఇవాళ అది 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి కాబట్టి ఇవాళ దాని మీద అందరి కన్ను. ప్రభుత్వం దాన్ని నమ్ముకుని డబ్బులు సంపాదించుకుని ఏదో కాసిన సంక్షేమ పథకాలు ఇవ్వడం. ఆ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి అలాగే చేశాడు, కేసీఆర్ అట్లాగే చేశాడు. ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. ఇక్కడ నైతికమా అనైతికమా అనే అర్థమేమీ లేదు, కాకపోతే అసలు అంశం అక్కడ ముడిపడి ఉంది.